ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు వెంచిన విషయం మీ అందరికీ తెలుసు. 22వ తారీఖు విజయసాయిరెడ్డిని విచారించింది. 23వ తారీఖు మిథున్ రెడ్డి విచారణ నిన్న జరిగింది. ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణ మొత్తం కూడా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి సమాచారం ఆధారంగానే ప్రధానంగా క్వశ్చన్ చేసినట్టుగా ఇవాళ వార్తల్లో మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎవరు విచారణ జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా మరొకసారి మిథున్ రెడ్డిని పిలుస్తారు, మరొకసారి విజయసాయిరెడ్డిని పిలుస్తారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అరెస్ట్ చేసిన క్రమంలో మిథున్ రెడ్డిని విజయసాయిరెడ్డిని కలిపి విచారించే అవకాశం కూడా ఉంది. ఈ విచారణలు కొంత ఒక దశకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చి విచారించి అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కొంత సమయం పట్టినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వరకు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వెళ్ళబోతున్నట్టుగా రాజకీయ వర్గాల వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే కండిషన్స్ అప్లై అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మీద పాత సిబిఐ ఈడీ కేసుల విషయంలో ఎలా అయితే విచారణ ముందుకెళ్ళట్లేదో ఈ విచారణ కూడా తన పొలిటికల్ లాబింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక దశకాలు ఆపుకోగలిగితే, ఆ కేసును తన దాకా రాకుండా ఆపుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ లాబింగ్ ఏమీ పనిచేయకుండా విచారణగా ముందుకెళ్తే మాత్రం, పద్ధతిగా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మిథున్ రెడ్డి తిరిగి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉన్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మనుషులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. ఆ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉంది. ఆ ముగ్గురిని కూడా మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి ఈడీ మళ్ళా తిరిగి అరెస్టుల పర్వానికి రంగం సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు, మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డిని కలిపి విచారించే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి చెప్పే సమాచారం ఈడీ దగ్గర కూడా కీలకం కాబోతోంది. జగన్మోహన్ రెడ్డి దాకా కేసు పోయేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంది. సో ఇప్పటికే వైసీపీ కూడా చాలా అలర్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వస్తాయి అన్నటువంటి విషయం కాడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారు. 2027 జూలైలో లేదా సెప్టెంబర్లో ఆయన పాదయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ 2027 స్టార్టింగ్లోనే, అంటే ఈ సంవత్సరం ఎండింగ్కో 2027 స్టార్టింగ్కో జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత అంత ఈజీగా బెయిల్ వచ్చే కేసు కాదు ఇది. మీకు తెలుసు కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కి, మనీష్ సిసోడియాకి బెయిల్ రావడానికి ఎన్నాళ్ళు పట్టింది అనేటువంటిది. మనోజ్ సిసోడియా ఇస్తే 2 సంవత్సరాలు గడిపారు. సిట్టి కేసుల్లో అరెస్ట్ కావడం వేరు, ఈడీ కేసులో అరెస్ట్ కావడం వేరు. అంటే ఒకటే అరెస్టు, కానీ ఈడీ చేయటం వేరు, సిట్ అరెస్ట్ చేయడం వేరు. సిట్ అరెస్ట్ చేస్తేనేమో ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చేసిన తప్పుని సిట్ నిరూపించాలి. ఈడీ అరెస్ట్ చేస్తేనేమో ఎవరైతే అరెస్టు చేయబడుతున్నారో వాళ్ళే ఏం తప్పు చేయలేదని వాళ్ళు కూడా నిరూపించుకోవాలి. ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారిని సిట్ అరెస్ట్ చేసింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో తప్పు చేశారు అని సిట్ నిరూపించాలి. అదే ఈడీ అరెస్ట్ చేసింది అనుకోండి, నేను ఏ తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాలి. సో ఈడీ అరెస్ట్కి సిట్ అరెస్ట్కి ఆ తేడా ఉంటుంది. కాబట్టి ఈడీ ఇప్పటికే సీరియస్గా రంగంలో దిగింది కాబట్టి, ముందుకు వెళుతుంది కాబట్టి, నిన్న 100 కోట్లకు సంబంధించి చాలా సీరియస్ ఎంక్వైరీ మిథున్ రెడ్డిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టుగా కూడా ఆ 100 కోట్ల మిస్టరీ చెప్పిందంతా విజయసాయిరెడ్డి. సో నిన్న కొంత మిథున్ రెడ్డి ఇరక్కపోయాడు అనేటువంటి సమాచారం కూడా ఇవాళ వార్తా కథనాలకు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత విజయసాయిరెడ్డితో కలిసి విచారించేటువంటి అవకాశం ఉంది, కలిపి విచారించే అవకాశం ఉంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారు అనేటువంటిది కూడా వస్తున్న సమస్య. ఎంత దారుణమైన స్కామ్ అంటే అండి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది. ప్రభుత్వం చేతుల్లో మద్యం షాపులు పెట్టుకొని, మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేసుకొని, సొంత డిస్టిలరీస్ ఏర్పాటు చేసుకొని, ఆ డిస్టిలరీస్తో తమ అనుకున్న బ్రాండ్లు మాత్రమే తయారు చేసి, లేదు అంటే బయట నుంచి వచ్చే బ్రాండ్లు తమ కమిషన్ ఇచ్చే బ్రాండ్లు మాత్రమే మద్యం షాపుల్లో అమ్మి, ఎందుకంటే మోనోపోలీ మార్కెట్ కదా, వీళ్ళు ఏది అమ్మాలనుకుంటే అది అమ్ముతారు. కమిషన్లు ఇచ్చే బ్రాండ్ మాత్రం అమ్మి, కమిషన్లు ఇవ్వని బ్రాండ్ని మాత్రం దూరం చేసి తప్పుడు మధ్య నమ్మి ప్రజల ప్రాణాలు తీస్తూ డబ్బులు సంపాదించుకున్నటువంటి కేసు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం ఒక 100 కోట్ల స్కామ్, కానీ ఇది 3,500 కోట్ల స్కామ్. ఈ 3,500 కోట్లు కూడా ఏంది? ముడుపులు, కేవలం ముడుపులు. కాబట్టి ఈ స్కామ్ గనక బయటకు వస్తే, ఈ కేసులో అరెస్ట్ అయినా సరే సింపతిని కూడా రావు పొలిటికల్గా. మనం చూసాంగా కేజ్రీవాల్ మన ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. అధికారం పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి పదవి పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. మనీష్ సిసోడియా ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. కేజ్రీవాల్ కంటే ఎక్కువ మాస్ లీడర్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా కానొస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్టు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నోటీసులు పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. వైసీపీ ఇప్పటికీ అలర్ట్ అయింది. 2027 స్టార్టింగ్లో కానీ 2026 ఎండికి కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనేది ఒక అంచనా, రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఒక అంచనా. ఈ కేసు ఒక థీరీ ప్రకారం ముందుకెళ్తున్నటువంటి క్రమంలో అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మొత్తం ఆధారాలు ఈ కేసులో వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనేటువంటిది. కాకపోతే ఈడీ కేసులో అరెస్ట్ అయితే అంత ఈజీగా బెయిల్ రాదండి. ఎందుకంటే మీకు చెప్తున్నా వినండి, సిట్ అరెస్ట్ చేయటం వేరు, ఈడీ అరెస్ట్ చేయటం వేరు. సిట్ అరెస్ట్ చేసిన అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు అని సిట్టు ఆధారాలతో నిరూపించాలి. అదే ఈడీ అరెస్ట్ చేసింది అనుకోండి, నే తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాలి. ఏ తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను నిరూపించుకోవాలి. ఈ 2 అరెస్టులకి ఈ తేడా ఉంటుంది. మరి జగన్ అరెస్టు జరిగిన తర్వాత అంటే మళ్ళీ ఈడీ కేసులో బెయిల్ కూడా అంత ఈజీగా రాదు. మరి ఆయన 2027 జూలైలో పాదయాత్ర పెట్టుకున్నారు. సో పాదయాత్ర కూడా కొంత వాయిదా పడేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ ఈ కేసులో కనుక జైలుకి వెళ్తే. ఇది సింపతి కూడా రాని కేసు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేటువంటిది. మనం చూసాంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినప్పుడు సింపతి వచ్చిందా? ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. అంటే ముఖ్యమంత్రి పదవి పోవటం, అధికారం పోవటం పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. మనీష్ సిసోడియా ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. కాబట్టి మిగతా కేసులో అరెస్ట్ కావటం వేరు, ఈ పర్టికులర్ కేసులో అరెస్ట్ కావటం వేరు. వీటిలో సింపతి కూడా రాదు. కేజ్రీవాల్ కంటే మాస్ లీడర్ అయితే కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా ఇక్కడ బెయిలు వచ్చేటువంటి కేసు కూడా కాదు ఇది. అందులోనూ సింపతి వచ్చేటువంటి కేసు కూడా కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాక తప్పని కేసు ఇది. కండిషన్స్ అప్లై. ఒక జగన్మోహన్ రెడ్డి అరెస్టు అన్న కాడ మాత్రం నేను కండిషన్స్ అప్లై అంటున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ లాబింగ్కి పెట్టింది పేరు. తన కేసుల్లో నుంచి తనను తాను రక్షించుకోవడంలో ఆయనకి వెనతో పెట్టిన విద్య. ఈ కేసులో కూడా తనను తాను రక్షించుకోవడానికి ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టే ఉంటారు. మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఫలించి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు రక్షించబడతారా? చూడాలి రాబోయే కాలంలో. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.